చూస్తున్నా. మీ ఫేవరెట్ ఎవరండి? ప్రేరణ. ప్రేరణ. ఎందుకండి? తన క్యూట్‌నెస్, తన గేమ్ కొంచెం బాగా ఆడుతది. ఏదైనా స్ట్రెయిట్ గా మాట్లాడేది ఏ పాయింట్ అయినా. కొంచెం చూడడానికి మీలా ఉంది అందుకని ఇష్టం. రీజన్ చెప్పండి. అలా ఏం కాదు. తను ఏదైనా స్ట్రెయిట్ గా మాట్లాడుతది. ఓకే అండి. యష్మి ఎలా అనిపిస్తుంది? యష్మి అంత అబ్జర్వ్ చేయను తనని. ఓకే. నిఖిల్ గేమ్ ఎలా అనిపిస్తుంది బిగ్ బాస్ హౌస్‌లో? ఏమో. నిఖిల్ గేమ్. ప్రేరణ మెగా చీఫ్ అయ్యారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది? ఇంకా తను విన్ అవుతదేమో అన్న కాన్ఫిడెన్స్ అయితే నాకుంది. సో చాలా మంది పాపం వెనక్కి లాగుతున్నారు కదా, కావాలని ప్లాన్ వేసి. లేదు, ప్రేరణనే అవుతది అనుకుంటా. ప్రేరణ అవుతుందా? ఇంకెవరికి ఏమి ఇష్టం మా ఫీమేల్స్ లో? విష్ణుప్రియ. విష్ణుప్రియ. యా. విష్ణుప్రియ గేమ్ అంటే తను తను ప్రోగ్రామ్స్ చేస్తా ఉంటది కదా, తనకి ఎక్కువ నేను పోవే పోరా ప్రోగ్రామ్ లో చాలా ఫ్యాన్ అన్నమాట. నేను ఎక్కువ చూస్తాను. తను కామెడీస్ చాలా చేస్తది. బాగా చేస్తుంది. ఓకే. మరి ఇక్కడ పృథ్వీతో కొంచెం బాలేదు కదా, ఎలా అనిపిస్తుంది? ఐ మీన్ లవ్ ట్రాక్ నడుస్తుంది కదా. అది లవ్ ట్రాక్ అనేది బయటకు వచ్చినాక ఉండదు, అది ఓన్లీ సీన్ కోసమే అని నేను అనుకుంటున్నా. మేబీ కంటెంట్ కోసం మాత్రమే చేస్తున్నారు. అది రియల్ కాదంటారు. అది విష్ణుప్రియ ఏమో గానీ తెలియదు, కానీ పృథ్వీ మాత్రం అంత టైం పాస్ సీన్ కోసమే అని నేను అనుకుంటున్నా. సో టైం పాస్ చేసినప్పుడు కిసెస్ దాకా పోతుంది కదా, అలా పోతాయంటారా? అంటే మనలో అనమాట, అది రెగ్యులర్ గా ఉండే. ఓకే. మీ అంచనా ప్రకారం టాప్ 3 ఎవరు ఉంటారు అనుకుంటున్నారు? టాప్ 3 విష్ణు. టాప్ 1 అయితే నేను నా ప్రకారం అనుకుంటున్నాను. టాప్ 1 ప్రేరణ, టాప్ 2 గంగవ్వ, టాప్ 3 విష్ణు. గంగవ్వ గేమ్ ఎలా అనిపిస్తుంది? గంగవ్వ కూడా తను ఆ ఏజ్ లో ఆడుతుందంటే చాలా గ్రేట్. తను ఇంకా బిగ్ బాస్ లో ఉంటుంది. సో టేస్టీ తేజ వీళ్ళు లోపలికి వచ్చారు కదా 8 కి, ఎలా అనిపిస్తుంది? వీళ్ళు ఆడుతున్నారా ఇదివరకు ఆల్రెడీ? వీళ్ళు వచ్చిన తర్వాత గేమ్ ఇంకా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. బాగుందా? బాగుంటుంది. ఓకే. అంటే ఇలా అనుకోవచ్చా, లాస్ట్ టైం ఆల్రెడీ అనుభవించేసారు కాబట్టి బాగా ఆడుతున్నారు అంటారా? అదే అనుకోవచ్చు. ఓకే అండి. ముక్కా అవినాష్ గేమ్ ఎలా అనిపిస్తుంది? సార్ ముక్కా అవినాష్ తన కామెడియన్. ఫుల్ కామెడియన్. కామెడియా? ఓకే అమ్మా, వీళ్ళు బాగా ఆడట్లేదు, అసలు వీళ్ళు ఇరిటేట్ చేస్తున్నారు బిగ్ బాస్ కంటే. వీళ్ళు పంపించండి బాబాయ్ అని మీరు ఎవరు అనుకుంటున్నారు? నేనా? ప్రేరణ ఫ్యాన్ ఆమా. అలా అంటే చెప్పండి మేడం, మీకు నచ్చని క్యాండిడేట్? నాకు నచ్చని వాళ్ళు అంటే ఎవరు లేరు. యష్మి. ఎందుకు మేడం యష్మి ఎందుకు నచ్చట్లేదు? యష్మి ఏంటంటే తను మణికంఠ ఉన్నప్పుడు తను చాలా రూడ్ గా బిహేవ్ చేసింది, నాకు అది నచ్చలేదు. డాక్టర్ బాబుని కూడా ఇబ్బంది పెట్టింది కదా యష్మి, అక్క అన్నందుకు. అక్క ప్రేరణను కూడా ఎప్పుడు కార్నర్ చేసి మాట్లాడుతుంది, మీకు అలా అనిపించిందా? చెప్పండి. టాప్ 3 ఎవరు అంటే చెప్పండి మేడం. టాప్ 3 విష్ణు చెప్పాను కదా. టాప్ 3 విష్ణు, టాప్ 2 గంగవ్వ, టాప్ 1 ప్రేరణ. ప్రేరణ. నిఖిల్. నబిల్. ఎప్పటిదాకా ఎలిమినేట్ అయిన వాళ్ళు ఎవరు రివర్స్ అంటే రిటర్న్ వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? మణికంఠ వస్తే బాగుండని నేను అనుకుంటున్నాను. మీరు మణికంఠ ఫ్యాన్స్? అంతకు ముందు తను హెల్త్ ఇష్యూ వల్ల వెళ్ళిపోయాడు కదా. తను మణికంఠ మాట్లాడిన మీరు జెన్యూన్ అనుకున్నారు, ఫేక్ అనుకున్నారు అప్పుడు మాట్లాడినప్పుడు? నేను జెన్యూన్ అనే అనుకున్నాను. జెన్యూన్ అని అనుకున్నారా? ఓకే. మణికంఠ కాకుండా ఇప్పటి వరకు ఎలిమినేట్ అయిన వాళ్ళు ఇలా అన్ఫేర్ అంటే ఎవరిదని చెప్తుంటారు వేరే వాళ్ళు? అన్ఫేర్ అంటే అనవసరంగా వెళ్ళిపోయింది. మణికంఠ కాకుండా వేరే, మణికంఠ కాకుండా సీత గానీ, మెహబూబ్, శేఖర్ భాష, చాలా మంది ఉన్నారు కదా. దేవక్క, నైనిక. రోహిణి. రోహిణి ఒకటి సంథింగ్ పాత బ్యాచ్ లో ఒక అమ్మాయి ఉంది కదా, ప్రేరణ. యష్మి. ఆ అమ్మాయి బాగుంది, బాగా ఆడుతుందా? నిఖిల్ ఎలా ఆడుతున్నాడు? ప్రతి గేమ్ లో గట్టిగా ఇస్తున్నాడు కదా. గేమ్స్ హైలైట్ అయినా కానీ కంటెంట్ కూడా బాగున్నాయి, కానీ ఒకళ్ళు ఎలిమినేట్ అవుతూనే బాగుంది. మరి ఓవరాల్ గా విన్నర్ మిగలాలి కదా, ఇలా ఎలిమినేట్ అయిపోతూ పోవాలిగా. డాక్టర్ బాబు గౌతమ్. డాక్టర్ బాబు అశ్వత్థామ. ఎవరిని? సరే పుష్ప 2 గురించి చెప్పండి. హాయ్ అండి.